నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగాయి. టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభి ఆధ్వర్యంలో బైరెడ్డి, పోతన్ రెడ్డి, కాళ్ళ శంకర్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో వెలగపూడి తనయుడు ప్రతాప్ రుద్ర పాల్గొని కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య అభిమానులకి, కార్యకర్తలకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 17వ వార్డులో అందరితో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఆహ్వానించినందుకు వార్డు అధ్యక్షులు కాళశంకర్ గారికి, పట్టాభిరామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన ప్రియతమ నాయకుడు, నా ప్రియమిత్రుడు, ప్రజలను మందన పొందిన నాయకుడు, ప్రజా హృదయాల్లో నిలిచిన ధీరుడు, ఓటమి ఎరుగని వీరుడు వెలగపూడి రామకృష్ణుడు. ఆయన జన్మదినాన్ని ఈ రోజున మన కూటమి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటా ఉన్నాం. మరి ఆయన చేసిన సేవలు కానీ, చేసిన అభివృద్ధి కానీ తూర్పు నియోజకవర్గ ప్రజలు గుండెల్లో నిలిచిపోయింది. దానికి తార్కాణమే 4వసారి నవ్వుతూ అసెంబ్లీకి పంపారు విశాఖ తూర్పు ప్రజలు. మరి అనేక కుయుక్తులు పన్నారు, అనేక విపరీతమైన ధన ప్రవాహం జరిగింది. ఏదో విధంగా వెలగపూడిని ఓడించాలని చెప్పి శత విధాల అన్ని రకాల ప్రయత్నించారు. కానీ ప్రజలకు తెలుసు, నిజమైన నాయకుడు వెలగపూడి, ప్రజా హృదయాల్లో నిలిచిన నాయకుడు వెలగపూడి. ఆ వెలగపూడిని గెలిపించి పంపించాలని శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా పలు సేవా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. మా శాసనసభ్యులు రామకృష్ణ బాబు గారు 4వసారి అత్యధిక మెజార్టీతో, పేద, బడుగు, బలహీన ప్రజల అండదండలతో 71,000 మెజార్టీ సాధించడం జరిగింది 4వసారి. తాను ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉన్నందున మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దలు, జీవీఎంసీ ఫ్లోర్ లీడరు మా పట్టాభి గారి ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ప్రజలు నమ్మకం ఉంచి కూటమిని, వెలగపూడి రామకృష్ణ బాబు గారిని గెలిపించారో, బాధ్యతగా మాకిచ్చినటువంటిది, మా మీద ప్రజలు బరువు పెట్టారు, వారికి సేవ చేయాలనే దృక్పథం తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి నిరాడంబరుడు మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ఏదైతే కూటమిని బలపరచడం జరిగిందో, మరి ప్రజల యొక్క మన్ననలు పొందినట్టు పాలన ఉంటుందని, అంతేకాకుండా తూర్పు నియోజకవర్గ గడ్డ వెలగపూడి అడ్డా అని ఈరోజు ప్రజలు నిరూపించడం జరిగింది. కాబట్టి మరి జన్మదిన వేడుకలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో పలు వార్డులోని మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కానీ, పేద ప్రజలకు పండ్ల కార్యక్రమాలు కానీ, అలాగే భోజన కార్యక్రమాలు కానీ, వికలాంగులకు సహాయ సహకార కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నవి.